సార్ ఇంకొకటి, ఇప్పుడు కాళేశ్వరాన్ని పూర్తి చేయకపోవడము, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల పోలవరంకు ప్లస్ అవుతుంది, అటు గవర్నమెంట్కు హెల్ప్ చేసే క్రమంలో అనే ఒక ప్రచారం కూడా ఉంది. 100% రైటే. ఈయన ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారికి ఏం అనుబంధం ఉందో ఏమిటో తెలియదు, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారితో మెప్పు కోసము ఇవాళ తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టబోతున్నాయని ఒక భావన మాత్రం ప్రజలు ఏర్పడ్డది. దాన్ని ఏదైతుందో ఇవాళ మేల్గొల్ని ఇవాళ నిద్రలేసి దాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటుండో, వర్షాకాలం ముగిసే నాటికి నేను డ్రిల్లింగ్ కంప్లీట్ చేస్తా అని చెప్పి అంటాడు. మనకు ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయింది, ఇవాళ మార్చి ఏప్రిల్ ఎండింగ్ వస్తున్నామని చెప్పి అంటున్నా. అంటే నువ్వు ఈ వేసవిలో ఏదైతుందో బ్యారేజీ నిర్మాణం పునరుద్ధరింప చేయడం ఇతను కాదు. ఇక మిగిలే రెండే ఎండాకాలాలు, 2 సీజన్స్ ఓన్లీ. నువ్వు రేపు రాబోయే సీజన్ ఎప్పుడైతే 27 వేసవిలో నువ్వు దాని నిర్మాణం పూర్తి చేయగలగాలి. చేస్తే నీకు ఎప్పుడు ఉపయోగం వస్తుంది? 28 ఉపయోగానికి వస్తుంది చివరి సంవత్సరంలో. నువ్వు రాబోయే సంవత్సరం నిజంగానే ఎల్నినో ప్రభావం, కరువు గిర మనకు వచ్చినట్టయితే, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదురైనట్టయితే ఈ రాష్ట్ర ప్రజానికం రేవంత్ రెడ్డి గారిని క్షమించబోదు అని చెప్పట్ట. దీనికి ఏదైతే రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాల్సి వస్తుంది. కేవలం ఆయన నిర్లక్ష్యం, ఆయన పాలన పట్ల ఆయన అనుభవం లేమితనం అని చెప్పి అంటున్నా. అది వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి అంటున్నాను. సరే, ఇప్పుడు మీరు కొన్ని కామెంట్స్ చేశారు, టీడీపీ ఇక్కడ నడిపిస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ లేదు, ఇక్కడ చచ్చిపోయింది అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు కదా. ఇప్పుడు కూడా మీరు మాట్లాడినప్పుడు ఆయనకు ఏమైనా అనుబంధం ఉందేమో అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అనుబంధం ఉన్నట్టు కొట్టు చూడ కనబడుతుంది కదా, దాని అనుమానం ఏమున్నది? ఇప్పుడు నడిచేదంతా ఎవరి పాలన నడుస్తుంది, ఏం పాలన నడుస్తుంది? ఆయన సహచర్యులు ఇప్పుడు ఒకటే, ఆయన నిజంగానే చంద్రబాబు నాయుడు గారి వీడు ఏదైతుందో 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించండి. ఎప్పుడైతే 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించినవో, నీ శాసనసభ సభ్యత్వాల రాజీనామా ఎవరికి పంపాలి? స్పీకర్కి పంపాలి. ఈయనేం చేసిండో, విధేయుడిగా చంద్రబాబు నాయుడు గారికి పంపించాడు. ఆయన పార్టీ వీడిన కానీ ఆయన విధేయత మాత్రం ఏదైతుందో కొనసాగింది. ఆయన టీడీపీ పార్టీని వీడిన కానీ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న విధేయత కొనసాగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అని ఏదైతుందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు టీడీపీకి రాజీనామా చేసి వేరే రాజకీయ పార్టీలో చేరుతున్నాడో, నేను ఐ మస్ట్ సెండ్ ఇట్ టు ది స్పీకర్ అని చెప్పి స్పీకర్ గారికి పంపాలి కదా. స్పీకర్ పంపద్దా? చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ గారు పంపలేదు. న్యాచురల్గా ఏదైతుందో, ఎవరైనా పార్టీ వీడి బయటకు పోతే, నా పార్టీని వీడినప్పుడు నా పార్టీతో పొందిన సభ్యత్వం అయితే ఉండకూడదని చెప్పని నేను స్పీకర్ గారికి ఆమోదాన్ని పంపాలి కదా, పంపలేదు. అంటే మీ వ్యాఖ్యలను చూస్తే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే, ఇక్కడ కాంగ్రెస్ను టీడీపీ ఏపీ నుంచి నడిపిస్తుందంటారా? ఒకటి బేసిక్ ఏదైతే నిన్న కూడా చెప్పా నేను, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రదేశ్ కాంగ్రెస్ పనిచేయాలి. ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచన విధానం సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. ఇది మొత్తం రివర్స్గా నడుస్తుంది. నాకు ఆశ్చర్య విషయం ఏంటంటే, మనం మిత్రుడు అంటే మంత్రి గారు, మిత్రుడు అంటే సామాన్యుడు కాదు, ఈ పార్టీ ఫిరాయింపులు రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఇలా రాష్ట్ర స్థాయిలో దాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పని పేర్కొన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే ఎవరు? మల్లికార్జున ఖర్గేనా, రాహుల్ గాంధీ గారా? ఏ పార్టీ ఫిరాయింపులకు భిన్నంగా 10th షెడ్యూల్ బలపరచాలని చెప్పారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ఇవాళ ఏదైతే చేత పట్టుకొని జై బాపు, జై భీమ్, జై సంవిధానం చెప్పిన వారు దేశమంతా యాత్ర చేస్తుంటే, నువ్వేదైతుందో నువ్వు చేసే పాపం ఈ మరక ఏదైతుందో నువ్వు రాహుల్ గాంధీ కట్టగడతావే? నిజంగానే కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గట్ట నీకు ఆమోదం తెలిపినా కానీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్త నువ్వు ఏం చేయాలి? వాళ్ళకి తెలియదు నాతో జరిగిన పొరపాటు నీ మీద వేసుకోవాలి.